హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో టెలిజెన్స్ థియరం గురించి డిస్కస్ చేసాము. లైక్ టెలిజెన్స్ థియరం డెఫినేషన్ గురించి మాట్లాడడం, అలానే బేసిక్ ప్రాబ్లం తీసుకొని వెరిఫై చేసాం. సో ఈ క్లాస్లో ఇంకొంచెం అప్లికేషన్స్ తెలుసుకుందాం, అలానే ఒక బేసిక్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి మనం రికాల్ చేద్దాం. టెలిజెన్స్ థియరం ఏం చెప్తుంది? ఇన్ ఎనీ నెట్వర్క్, ఆ నెట్వర్క్ అన్నది ఏదైనా అవనివ్వండి, లైక్ లీనియర్ అవ్వచ్చు, నాన్ లీనియర్ అవ్వచ్చు, టైం వేరియంట్ ఆ టైం ఇన్వేరియంట్, యూనిలేటరల్, బైలేటరల్, ఏదైనా అవ్వచ్చు. ఏ నెట్వర్క్ తీసుకుంటే అందులో ఏమంటున్నాడు? ద సమ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ పవర్స్ కన్స్యూమ్డ్ బై ద ఎలిమెంట్స్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు జీరో. అంటే వేరియస్ బ్రాంచెస్ లో ఉన్న ఎలిమెంట్స్ పవర్ కన్సంప్షన్ చేసుకుంటాయి కదా, వాటన్నిటిని యాడ్ చేస్తే ఆ వాల్యూ అనేది జీరోకి ఈక్వల్ అవుతుంది. అదే తెలియని చెప్పేది. అలానే ఇది ఎనర్జీ, లా ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ మీద బేస్ అయి ఉండేది. ఏం చెప్తుంది? ఎనర్జీ కన్స్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ కన్స్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ డెలివర్డ్. అదే ఇంటెలిజెన్స్ థియరం బేస్ అయిన ఉన్న స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటెలిజెన్స్ థియరం యొక్క కొన్ని అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇదేంటంటే లైక్ ఎక్కడ అప్లై చేయొచ్చు మనం? ఏదైనా బ్రాంచ్ అక్రాస్ వోల్టేజ్ కావాలి, లేకపోతే ఏదైనా బ్రాంచ్ అక్రాస్ ఫస్ట్ పవర్ కన్సంప్షన్ కావాలి అంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలానే ఇది ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే సర్క్యూట్ లో ఉన్న ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వదు. ఇది ఏ ఎలిమెంట్ అయినప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎలిమెంట్ మనం ఇంటెలిజెన్స్ థియరం అప్లై చేసి మనకు కావాల్సిన కాంపోనెంట్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇందులో బ్రాంచ్ వోల్టేజెస్ అనేవి ఖచ్చితంగా కిర్చాఫ్స్ వోల్టేజ్ లైన్ ఫాలో అవ్వాలి. అలానే బ్రాంచ్ కరెంట్స్ అనేవి ఖచ్చితంగా కిర్చాఫ్స్ కరెంట్ లైన్ అయితే ఫాలో అవ్వాలి. ఇది పక్క. దీని తర్వాత ఇంకా అన్ని ఇంకా సో అప్పుడు ఇంకా అదొకటే మెయిన్ మనం చూసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడైతే మనం ఒక స్టేట్మెంట్, ఒక ప్రాబ్లం అయితే తీసుకుందాం. ఆ ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దాము. లైక్ ఏ ప్రాబ్లం తీసుకుందాం? సింపుల్ గా చెప్తా నేను. యా, ఓకే, ఫైన్. ఎలా అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ అనేది ఉంది ఇక్కడ. ఒక రెసిస్టర్ ఇలా ఉంది, అండ్ ఇది ఒక రెసిస్టర్. ఇది 6 ohms అనుకుందాం, ఇది ఒక 2 ohms అనుకుంటే ఇక్కడ 12 volt సోర్స్ ఇచ్చాను, అండ్ ఇక్కడ ఇది ఒక 6 amps కరెంట్ సోర్స్. అయితే నేనేం చెప్తాను? ఇంటెలిజెన్స్ థియరం యూజ్ చేసి 6 amperes కరెంట్ సోర్స్ ఉంది కదా, 6 amperes కరెంట్ సోర్స్ అక్రాస్ వోల్టేజ్ ఎంత అని నేను క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నా. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ కేవీఎల్ అయితే అప్లై చేద్దాం. ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ఈ మెష్ లో ఉంది I1 అనుకుందాం, ఈ మెష్ లో ఉంది I2 అనుకుందాం. సో I2 I1 అనుకుంటే ఫస్ట్ కేవీఎల్ ఫస్ట్ మెష్ కంటే ఇది ఫస్ట్ మెష్ కదా, ఇది ఫస్ట్ మెష్, ఇది సెకండ్ మెష్. మనం కేవీఎల్ ఫస్ట్ మెష్ కి అయితే అప్లై చేద్దాము. ఏంటి 1 minute ఫ్రెండ్స్. యా, దీనికి అప్లై చేస్తే కేవీఎల్ ఎలా వస్తుంది? -12 ప్లస్. సో ఓకే, డైరెక్షన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు. నాకు ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్ లో అయితే కంఫర్ట్ ఉంటుంది. సో లెట్ మీ సాల్వ్ ఇన్ దిస్ వే. ఈ డైరెక్షన్ లో తీసుకుందాం కరెంట్స్. ఓకే, ఇది I2 అనుకుంటే ఇది I1 అనుకోండి. ఇప్పుడు చూసుకుంటే ఈ రూప్ కి సెకండ్ మెష్ కి అప్లై చేసుకుంటే -12 ప్లస్ 2I2 ప్లస్ 6 ఇంటూ I2 మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ -12 ప్లస్ 2 ప్లస్ 2I2 ప్లస్ 6I2 ఎంత? 8I2 మైనస్ 6I1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 8I2 minus 6I1 is equal to 12. That implies 4I2 minus 3I1 is equal to ఎంత?
6 ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ ఇప్పుడు మనకి మీరు ఫస్ట్ మెస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే కదా ఫస్ట్ మెస్. ఇందులోనే కరెంట్ ఏ డైరెక్షన్ ఎగ్జంప్షన్ చేశాను. బట్ యాక్చువల్లీ ఫస్ట్ బ్రాంచ్ లో ఈ బ్రాంచ్ లో కరెంట్ సోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది. అంటే మనం ఎగ్జూమ్ చేసుకున్న డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో. సో దీన్ని పెట్టి I1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -6 ఆంపియర్స్. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాము. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటన్నా, సబ్స్టిట్యూట్ 2 ఇన్ 1. అప్పుడు ఏమవుతుంది, 4 ఇంటూ I2 మైనస్ 3 ఇంటూ -6 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 6. దట్ మీన్స్ 4I2 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 6. సో 4I2 ఈజ్ ఈక్వల్ టు -12. That implies I2 is equal to -3 amperes. ఇది మనకు వచ్చింది, I2 is equal to -3 amperes. సో ఇప్పుడు టెలిజెన్స్ థియరం అప్లై చేద్దాం. టెలిజెన్స్ థియరం ఏం చెప్తుంది, పవర్ అబ్సార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ కన్స్యూమ్డ్ ఆర్ సమ్ ఆఫ్ ఆల్ ది ఇన్స్టంటేనియస్ పవర్స్ ఆఫ్ ది బ్రాంచెస్ ఆర్ ఇన్స్టంటేనియస్ పవర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది వేరియస్ బ్రాంచెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను ఈ కరెంట్ సోర్స్ అక్రాస్ వోల్టేజ్ మనకు తెలియదు కాబట్టి V అనుకుంటాను. అండ్ రిమైనింగ్ అన్ని కూడా మనకు తెలుసు. ఓకే, ఫస్ట్ 6 ఇంటూ V ఇంటూ I పవర్ కదా. సో V ఎంతో మనకు తెలియదు కాబట్టి V ఇంటూ 6. నెక్స్ట్ ఇది V ఇంటూ 6. నెక్స్ట్ ఏంటి, 6 ohms తీసుకుంటే అందులో డిసిపేట్ అయిన పవర్ ఎంత, I1 స్క్వేర్ ఇంటూ 6. I1 స్క్వేర్, I1 మైనస్ I2 స్క్వేర్. 6 ohms లో ఎంత ఫ్లో అవుతుందండి, I1 మైనస్ I2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 I స్క్వేర్ R. అలానే మన 2 ohms లో ఎంత పవర్, I2 హోల్ స్క్వేర్ ఇంటూ R ప్లస్ 12 volts. 12 volts పవర్ ఎంత, -12 ఇంటూ I2. మైనస్ ఎందుకు తీసుకున్నానో ఆల్రెడీ చెప్పాను. సోర్స్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అది మనం నెగిటివ్గా తీసుకోవాలి. యాక్చువల్లీ సోర్స్ డెలివర్ చేస్తుంది, బట్ ఇక్కడ మనం కరెంట్ ఎజంప్షన్ చేసుకునే డైరెక్షన్, ఇన్ కేస్ ఎజంప్షన్ చేసుకునే డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉన్నట్లయితే, అంటే సోర్స్లోకి ఫ్లో అవుతుంది కరెంట్ అనుకుంటే అది నెగిటివ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ అన్నది ఈ డైరెక్షన్ మనం ఎగ్జామ్ చేసుకున్నాం, అంటే సోర్స్ డెలివర్ చేస్తుంది అని ఎగ్జామ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈ మైనస్ సింబల్ ఉండకూడదు. ఓకే, సో ఇంకేంటుంది, డైరెక్ట్గా అప్లై చేయండి. 6V ప్లస్ I1 మైనస్ I2, మనకి I1 ఎంత, -6. ఓకే, I2 వాల్యూ ఎంత వచ్చింది, -3. అంటే -6 మైనస్ ఆఫ్ +3 హోల్ స్క్వేర్ ఇంటూ 6 ప్లస్ I2 అంత -3 హోల్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 12 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లాయిస్ 6V 3 minus 6 minus 3 whole square 9 9 6 are 54 minus 3 whole square 9 2 are 18 minus 36 is equal to 0. So 6V 18 minus 36 anta 18, 54 plus 18 anta 72 is equal to 0. That means 6V is equal to -72. That means V is equal to ఎంత వచ్చింది, -12 volts. అంతా సరిపోయింది కదా. ఒకసారి చెక్ చేస్తున్నాం. I2 హోల్ స్క్వేర్, I2 -3 హోల్ స్క్వేర్ 9 18 12 I2 value -3, so -36. Yeah, small problem ఉంది ఇక్కడ.
ఏం చేశాను ఇక్కడ, యా 6v ప్లస్ 18 మైనస్ 36 ఎంత, -18 అంటే 6v - 54 - 18 is equal to 0. That implies 6v is equal to 18 minus 56 and 54 and 36. So minus 36. That means v is equal to -6. మనకి i1 వాల్యూ ఎంత, i1 వాల్యూ ఎంత -6, i1 వాల్యూ -6. ఓకే, మనకి అది కాదు కావాల్సింది, అల్టిమేట్ గా కావాల్సింది వోల్టేజ్ v, అదే మనం సాల్వ్ చేసాము. సో v is equal to ఎంత వచ్చింది, -6 volts. -6 volts. మనం సో టెలిజెన్స్ థియరం అప్లై చేసి ఈ విధంగా అయితే మనం ఏదైనా అక్రాస్ ఏదైనా ఎలిమెంట్ అక్రాస్ వోల్టేజ్ కానీ లేకపోతే ఏదైనా బ్రాంచ్ ఏదైనా ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ కూడా మనం టెలిజెన్స్ థియరం అప్లై చేసి ఈ విధంగా అయితే సాల్వ్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ video. If you have any doubts, please comment below in the comment box, and I request you to please like, share and subscribe. Thank you.